'అర్జున్ గర్జన', 'బ్లాస్ట్ జోన్‌తో స్టార్ట్ చేసేలా ఉండు. ఈ ట్రైలర్ వచ్చి ఫ్యూ అవర్స్ అయితుందనమాట. నేను చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ ట్రైలర్‌లో అంతగానం ఏముంది? అసలు మళ్ళీ దీనితోటి అర్జున్ కమ్‌బ్యాక్ ఇస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే వీనెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. దీంట్లో ఎస్పెషల్‌గా మనం మాట్లాడుకుంటే అర్జున్ యాక్టింగ్ గురించి కాదు. అర్జున్ రియల్ స్టార్ అని మనందరికి తెలుసు. దాన్ని పక్కన పెట్టేస్తే దీంట్లో కొత్తగా ఏముంది బ్రో అంటే మటుకు నేను డెఫినిట్‌గా చెప్తున్నా కొత్తదనం కోసం కాదు, కంటెంట్ కోసం చూసిర్రనుకో ఫస్ట్ మనకు స్టార్టింగ్‌లోనే మనకి ఒక డైలాగ్ వస్తదనమాట. "మన ఎక్కడ అన్యాయం జరుగుతుందని మన వాళ్ళది గాదు గదా! అనుకోవడం కాదమ్మా" అని ఒక డైలాగ్ ఉంటదనమాట. అంటే మన వాళ్ళు కాకపోయినా పక్క వాళ్ళకి హెల్ప్ చేసేలాంటి ఒక క్యారెక్టరు. అదే తన ఫ్యామిలీ జోలికొస్తే ఎలా ఉంటది అనేది సినిమా స్టోరీ అనమాట. నిజంగా సినిమా మనం మామూలుగా వాళ్ళు మాట్లాడుకునేది స్టార్టింగ్ ఈ లైన్ తర్వాత ఇంకోటొస్తదనమాట. అంటే ఈ అర్జున్ వైఫ్ అనుకుంటా. మామూలు మిషన్ కుట్టే అమ్మాయి కాదు ఇంట్లో ఉంటది. తన కూతురు కాలేజ్‌కెళ్తుంటది. ఒక మామూలు హౌస్ వైఫ్. వీళ్ళు మనం అనుకున్నంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఏం గాదు. అంటూనే వాళ్ళ ఫాదర్ అంటే ఒక స్కూల్‌లో మాస్టర్ అంటారనమాట. తర్వాత తెలుస్తది స్కూల్‌లో మాస్టర్ అంటే మామూలు మాస్టర్ కాదు. కరాటీ మాస్టర్. తర్వాత తన వైఫ్ మామూలు మిషన్ కుట్టుకునే తను గూడా కరాటీయే. తన డాటర్ కూడా కరాటే. ఇలా మీరు తమిళ్‌లో కూడా చూసుంటారు. వాళ్ళ విజృంభం అనమాట. నిజంగానే ఇలా ఉన్న తను ఎవరికో అన్యాయం జరిగితేగా పట్టించుకునే తను, తన ఫ్యామిలీకే అన్యాయం జరుగుతుందని తెలిస్తే అర్జున్ రియాక్షన్ ఏంటి అన్నదే సినిమా అనమాట. దీనితో పాటు బాగా కట్టలు మనీ చూపిస్తున్నాం. అంటే ఇదొక హవాలా మీద బేస్ చేసుకొని గాని, బ్లాక్ మనీ బేస్ చేసుకొని గాని ఏదో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చూసుండొచ్చు. లేకపోతే దీనివల్ల లింక్ ఉంది. దీని నుంచే మనకి తన ఫ్యామిలీని తను ఎలా కాపాడుకుంటుండు. లాస్ట్‌లో విలన్ డైలాగ్ గూడా వస్తది. ఇది నన్ను చంపితే అంతమయ్యేది గాదు. నిన్ను వెతుక్కుంటూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అనే దాంతో ట్రైలర్ ఎండ్ అయిపోయిద్దనమాట. నిజంగా చెప్తున్నాను. ఎవరైతే చూడలేదో 'అర్జున్ బ్లాస్ట్ జోన్' అని కొట్టండి వచ్చేస్తది. తెలుగు అంటే ముందు కర్ణాటకలో వస్తదనమాట. తెలుగు అని కూడా తెలుగులో వచ్చేస్తది. నాకైతే బాగా నచ్చింది. తమిళ్‌లో కూడా ఉంది ఈ ట్రైలరు. నాకైతే బాగా నచ్చింది. అంటే స్పెషల్‌గా నేను చెప్తానమాట. కొత్తదనం అనుకుంటే ఏమి ఉండవు. మనకి స్టోరీలు వస్తూనే ఉంటాయి. ఇది కొత్తదనంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం కరాటే అనమాట. నాకు తెలిసి నేను చాలా సార్లు ప్రతి సందర్భంలో చెప్తుంటా. ప్రతి ఒక్కరికి మార్షల్ ఆర్ట్స్ అవసరమనమాట. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ముఖ్యంగా గర్ల్స్‌కి నేర్పిస్తే మంచిది అన్నట్టు నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. దీన్ని మనం ఏదైనా మోటివ్‌గా తీసుకోవాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు డెఫినెట్‌గా. ఎందుకంటే ఏదో మనకు స్పెషల్‌గా అవసరం లేదు. ఇదొక్కటే ఒక సీన్ తీసుకోవచ్చు. తన వైఫ్ గాని, తన డాటర్ గాని ఎలాగైతే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారో కరాటే గాని ఇలాంటివి డెఫినెట్‌గా గర్ల్స్ నేర్చుకుంటే మంచిదని నా ఒపీనియన్. తర్వాత విషయానికొస్తే ఈ ట్రైలర్ ఏదైతే ఉందో చెప్పినా కదా! ఎవరికో అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేని ఒక క్యారెక్టర్ అదే తన ఫ్యామిలీ జోలికొస్తే ఎలా రియాక్ట్ అయ్యిండు అన్నదనమాట. ఇది ఒక చాలా సింపుల్ ప్లాట్ లాగా అనిపిస్తుంది. దీంట్లో ఎమోషన్ గాని, డెప్త్ గాని చానా బాగా క్యారీ చేసింది డైరెక్టర్ అనమాట. 'సుభాష్‌కే కుమార్' ఏదో 'సుభాష్' అనుకుంటా. 'సుభాషో', 'షబ్బాస్' ఓకే. ఏదో ఉంది. డైరెక్టర్ పక్కన పెడితే మ్యూజిక్ ఎస్పెషల్‌గా మ్యూజిక్ మాట్లాడుకుంటే ఎవరో తెలుసు కదా! మన 'కేజీఎఫ్' మ్యూజిక్ టైప్ అనమాట. 'కేజీఎఫ్', 'సలారు' అలాగే 'కబ్జా' అవును. ఆయనే రవి బస్సు. ఆయనే స్పెషల్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ మటుకు వర్కౌట్ బీభత్సంగా చింపేసిండు. ఇంగ్లీష్‌లో స్టార్ట్ అయితే వస్తదనమాట. డెఫినిట్‌గా నాకు మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్ కూడా బాగా నచ్చింది. సినిమా కూడా వెయిట్ చేద్దాం. డెఫినిట్‌గా ఒక మ్యూజిక్ తోటే సినిమాలు చాలా వరకు హైప్ అయిపోయినాయి. బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చాలా వరకు లేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది కంటెంట్ పరంగా చూసుకున్నా కూడా డెఫినిట్‌గా మంచి కంటెంట్ బాగానే ఉంది. తన ఫ్యామిలీని ఎలా సర్వైవ్ చేసుకుంటుండు అనేది ఓవరాల్‌గా చూపిస్తుర్రు. నలుగురు విలన్లు, తన ఫ్యామిలీ, తన వైఫ్, తన డాటర్ ఇలాగ చూపిస్తుర్రు. ఒక మామూలు మాస్టర్ కాదు కరాటే మాస్టర్. వీళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటదన్నది ఈ 'అర్జున్ బ్లాస్ట్ జోన్' అనమాట. బ్లాస్ట్ జోన్ నిజంగానే 'అర్జున్ గర్జన' స్టార్ట్ అయ్యేలా ఉంది. ఈ బ్లాస్ట్ జోన్ తోటి నేను డెఫినిట్‌గా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా ఈ ట్రైలర్ కోసం. అలాగే తెలిసిందే కదా! పోతూ ఒక చిన్న సబ్‌స్క్రైబ్ అనమాట. ఒక షేరు, ఒక లైకు. మీ ఒక చిన్న సబ్‌స్క్రైబ్, షేర్, లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తది. ఓకే. ఈ వీడియో ఇంతకుముందు మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.